I think every one of us likes something which is new. అయితే మనం అందరం కూడా అంటే మనకు ఏమన్నా క్రొత్తవి అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాం. క్రొత్త వాటిని చాలా ఇష్టపడుతూ ఉంటాం అదేదైనప్పటికీ. Maybe it's a new car or a new dress or a new toy or a new book. We're excited about something new. కాబట్టి అంటే అది ఏదైనప్పటికీ క్రొత్త బండి కొన్నాము, లేక క్రొత్త బట్టలు ఇవి, లేక క్రొత్త ఆడుకునే వస్తువు పిల్లలు క్రొత్తది ఇది అని, లేక క్రొత్త పుస్తకాలు చదివే వారికి అంటే అవి క్రొత్తవి అనగానే చాలా ఒక రకమైనటువంటి ప్రేమ వాటి మీద కలుగుతుంది, లేక ఇష్టం కలుగుతుంది. But after some time that excitement goes away and the new thing is new no longer. It's just a routine part of our life. అయితే కాబట్టి దాని కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది, అటువంటి ఆసక్తి కానీ అటువంటి ఆ యొక్క ఇష్టం అనేది తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇంకా అవి పాతబడుతూ ఉండొచ్చు అని అనుకోవచ్చు మనం, లేక మనం ఇక అనుదినము మన జీవితంలో అవి అనుదినం ఉంటున్నాయి, అవి క్రొత్తవి కాదు, ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇష్టం తగ్గుతూ వస్తుంది. Now, our life before God in Christ is called the new life. We are a new creation. కాబట్టి మన జీవితం ఏదైతే క్రీస్తులోని జీవితం దేవుని ముందర ఏదైతే ఉందో ఆ జీవితము నవీనమైనటువంటి జీవితం లేక క్రొత్త జీవితము అని పిలువబడినటువంటిది. And when that new life begins at our baptism, we are very excited. It is a new experience. It is a new life. కాబట్టి ఎప్పుడైతే మనం బాప్తిజం పొందిన తర్వాత అరే ఒక క్రొత్త ఆరంభం ఇది నా జీవితంలో, లేక ఇది ఒక క్రొత్త జీవితము అని మనకు ఆ యొక్క ఆసక్తి లేక ఆ యొక్క ఇష్టం అనేది కలుగుతూ ఉంది. And at the end of our journey, when Christ comes again, we'll be given new bodies. And so that again will be an excitement as we enter eternity. కాబట్టి ఇంకా దాని తర్వాత ఈ యొక్క ప్రయాణం అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు తిరిగి రెండో రాకడలో ఈ భూమి మీదకి వస్తాడో అప్పుడు మనందరికీ కూడా ఒక క్రొత్త దేహము శరీరం అనేది ఇవ్వబడుతుంది. అది మనందరికీ తెలుసు. But as the days, the years pass in our new life in Christ, how do we maintain that sense of newness? How do we stop it just becoming pedestrian and routine? కాబట్టి మనము అంటే ఈ యొక్క క్రొత్త జీవితం క్రీస్తులోని క్రొత్త జీవితం అనేది బాప్తిజం ద్వారా ప్రారంభం అవుతుంది. మరి ఆ యొక్క ఇది నవీన జీవితము, నా జీవితంలో ఇది నవీనమైనటువంటి ప్రారంభము, క్రొత్త ప్రారంభము అని చెప్పి అనుదినము ఆ నవీనత్వంని లేక క్రొత్తదనాన్ని ఏ విధంగా ఉంచుకోగలుగుతాం అంటే ఇది ఏదో ఇంకా అలవాటు నా జీవితంలో ఒక భాగం అయిపోయింది, ఈ జీవితం ఈ విధంగానే నడుస్తుంది అనేది కాకుండా అనుదినం ఆ క్రొత్తదనాన్ని మనము ఏ విధంగా దానికి అత్తుకొని ఉండగలుగుతాం. And so we have all begun our new life, and that is something God worked in us to bring us to himself through Christ. కాబట్టి మనం అందరం కూడా మన నవీన జీవితాలు అనేటివి లేక క్రొత్త జీవితం అనేది ప్రారంభమైంది అంటే దేవుడు అది మనకు కలగజేశాడు. అతనికి చేరువుగా దగ్గరగా కావడానికి ఆ యొక్క తరుణంని దేవుడు మనకు ఇచ్చాడు. And it's God who at the end by his grace will change us from mortality to immortality. మరి అదే దేవుడు ఆ యొక్క అతని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి రీతిగానే మరి మనల్ని చివరికి ఇంకా అతని యొక్క సంకల్పంలో ఏం చేస్తాడు, మన యొక్క మరణం నుంచి అమరత్వాన్ని మనకు కలగజేస్తాడు అని మనకు తెలుసు. But it's all that time in between those two newnesses that we need to focus on, that we need to take care of. కాబట్టి మరి మనము దృష్టి ఉంచాల్సింది ఎక్కడంటే మనము బాప్తిజం ద్వారా క్రొత్త జీవితం ఎక్కడైతే ప్రారంభిస్తామో ఆ క్రొత్తతనం నుంచి చివరికి ఎప్పుడైతే మళ్ళీ దేవుడు అతని యొక్క సంకల్పం చెప్పున మనకు క్రొత్త దేహాన్ని లేక అంటే మృత్యుంజయత్వంని లేక అమరత్వంని ఆ క్రొత్తదనాన్ని ఎప్పుడైతే కలగజేస్తాడో ఈ రెండిటి క్రొత్తదనాల మధ్యలో ఉన్నటువంటి కాలం మీద మన దృష్టి జాగ్రత్తగా ఉంచాలి. And the Bible helps us. The Bible gives us lots of different images helping us to focus on this newness. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు ఈ విషయం బట్టి ఎంతో సహాయం చేస్తుంది. ఎన్నో లేఖనములు ఎన్నో వచనాలు ఈ యొక్క క్రొత్తదనము లేక నవీన స్వభావం గురించి మాట్లాడినటువంటి విషయాలు ఉన్నట్లు మనం చూస్తాం. One big thing that God has given to help us is the cycle that we have
of day and night. కాబట్టి అంటే ఒక గొప్ప విషయం దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటి అంటే ఈ యొక్క దినము, ఈ యొక్క దిన మార్పిడి అనేది లేక అంటే దినము అనేది మారుతూ ఉంది కదా, ఆ యొక్క కాలమే, ఆ యొక్క ప్రక్రియనే మనకు ఒక గొప్ప సూచన. And so each new day, every 24 hours, we have a new beginning, a new day we can start again. కాబట్టి ప్రతి క్రొత్త దినం అంటే ప్రతి 24 గంటల తర్వాత ఏమవుతుంది, ఒక క్రొత్త దినం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ యొక్క క్రొత్త దినం మనం మరి తిరిగి ఈ యొక్క రేపటి రోజున మళ్ళీ క్రొత్తగా మనం ప్రారంభించవచ్చు అనేటువంటి ఒక ఆ యొక్క క్రొత్తదనం మనలో ఉండేలాగా మనకు సహాయపడుతుంది. And that's why God has designed the earth as the perfect habitation for us. కాబట్టి అందుకోసమే దేవుడు మన కొరకు అంటే మనకు సహాయం పడే విధంగా ఈ యొక్క భూమిని కూడా సృష్టించాడనమాట. భూమి చర్యలను, భూమి కాలాలను లేక భూమి యొక్క అలవాట్లను ఆ విధంగా పెట్టాడు. If we lived on Pluto, our days would not be 24 hours, they'd be 153 hours. It'd be nearly a week long before we had a new beginning. ఒకవేళ దేవుడు మనని ఒక గ్రహం మీద అంటే భూమి అనే గ్రహం కాకుండా ఇంకొక గ్రహం మీద ప్లూటో అనేటువంటి ఆ యొక్క గ్రహం మీద పెట్టినట్లయితే మరి అక్కడ ఒక దినం ఎన్ని రోజులు అంటే 153 గంటలు ఒక రోజు అవుతుందంట అక్కడ. అంటే ఆ విధంగా ఉన్నట్లయితే మనం ఇప్పుడు అనుభవిస్తున్న వారం కాలం పాటి సమయము ఒక దినంగా అక్కడ ఉంటుంది. అంటే ఇటువంటి క్రొత్తతనం అనేది అంటే ప్రతి 24 గంటలకు మనకు అనుభవించకపోతుండే. If we were on Venus, 5,832 hours would be one day. That's nearly 8 months. కాబట్టి అంటే మనము ఒకవేళ వీనస్ అంటే తెలుగులో ఏమంటారు ఈ గ్రహాన్ని, వీనస్ అనేటువంటి గ్రహం మీద ఉన్నట్లయితే మరి 5,832 గంటలు పాటు ఒక దినంగా ఉంటుంది అనమాట. అంటే దాదాపుగా 8 నెలల కాలం ఒక దినంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. But no, God, as the psalmist says, has given the earth to the children of men, that every 24 hours we have a new beginning, a new start, a new day. కానీ ఆ విధంగా కాకుండా దేవుడు తన కుమారులకి లేక తన యొక్క వారికి ఏమిచ్చాడు, భూమిని స్వతంత్రించుకునే యోగ్యం ఇచ్చాడు. భూమిని కాబట్టి మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ప్రతి 24 గంటలకు మనకు ఏమవుతుంది, 24 గంటల తర్వాత ఒక క్రొత్త దినం అనేది మన జీవితంలో వస్తుంది. And so we have lots of things to encourage us as we go through each new day. కాబట్టి ప్రతి క్రొత్త దినంలో క్రొత్త ఆరంభంగా మనం మొదలు పెట్టినప్పుడు ఆ దినాన్ని అంటే గొప్ప విషయాలు ప్రతిరోజు కూడా క్రొత్తవిగా నేర్చుకునే అవకాశం దేవుడు మనకు కలగజేస్తున్నట్లు మనం గ్రహించాలి. There is one thing that every human being on earth does every day. కాబట్టి ఒక విషయం ఉంది అక్కడ అంటే మనం గ్రహిస్తే ప్రతి మనిషి ప్రతిరోజు చేసేటువంటిది. Yes, we all breathe. There's certain things we all do. One thing we all do every day is sweat. Everybody sweats. It's an essential part కాబట్టి of our life. మన జీవితంలో అంటే అందరూ చేస్తారు అనుకోవచ్చు. అంటే అందరూ ఊపిరి పీల్చుకొని బ్రతుకుతారు, అందరూ ఊపిరి తీసుకుంటారు 24 గంటలు, అందరూ ఇటువంటివి ఉన్నాయి, అది పర్వాలేదు. కానీ ఇంకొకటి అందులో అటువంటి భాగంగా మనం గ్రహించాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా అనుదినము చెమట కారుస్తారనమాట. అది గమనించాలి మనం. And in that common thing that we experience every day, do you know, only 3 times in the whole Bible do we get the word sweat. కాబట్టి మరి ఈ యొక్క అనుదినము మనము అనుభవించే లేక ప్రతి మనిషికి కలిగేటువంటి చేసేటువంటి ఒక పని శరీర భాగంలో నుంచి చెమట అనేది బయటికి వెళ్తుంది తప్పకుండా. కాబట్టి ఆ విషయమై కేవలం 3 సార్లే మనకు రాయబడినట్లు మనం చూస్తాం. And one of those 3 occurrences was in our reading from Ezekiel 44 and verse 18. కాబట్టి అందులో నుంచి ఆ మూడిట్లో ఒక సందర్భం ఏంటంటే మనం ఇవాళ చదువుకున్నటువంటి అధ్యాయము ఎజెకియేలు 44వ అధ్యాయము 18వ వచనం మనం చూడొచ్చు. This is talking about the priests who are to serve in the presence of God. ఆ సందర్భం ఏంటి అంటే అక్కడ యాజకుల గురించి, అంటే ఎవరైతే ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో సేవలు చేయాలో వారి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భము. In many ways they represent us in eternity who will be priests unto our God. కాబట్టి అంటే వారు ఎవరికి సాదృశ్యం అంటే మనకు చాలా సందర్భాల్లో మనకు సాదృశ్యం. ఏ విధంగా దేవుని యొక్క రాజ్యం స్థాపింపబడ్డాక మనము కూడా వారిలాగానే ఒక యాజకులుగా మనం పని చేస్తాము, దేవునికి సేవలు చేస్తాము అనేటువంటి విషయాన్ని తెలియజేసే సూచనగా తెలియజేసే సందర్భం.
And why is it that we're told there that they should not wear anything that causes sweat? మరి ఎందుకు అక్కడ ఆ యొక్క వచనంలో చెప్పబడింది అనమాట, అంటే వారికి ఉక్కపోసే లేక ఉబ్బరించి చెమట కార్చేటువంటి వస్త్రాలు ఏవి కూడా ధరించొద్దు అని వారికి చెప్పబడి ఉంది అక్కడ. The very first time we read of sweat in the Bible is in Genesis chapter 3 as part of the curse that was brought upon Adam. అయితే మొట్టమొదటిసారి మనము ఆ యొక్క చెమట కార్చడం అనేటువంటి దాని గురించి ఎక్కడ చదువుకుంటామంటే ఆ యొక్క ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చదువుకుంటాం అనమాట. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ఆదాంకి శాపం ఇస్తాడో అక్కడ మనం ఆ యొక్క సందర్భంలో చదువుకుంటాం. Adam was told, in the sweat of your face you shall eat bread. Sweat will now be part of your daily life. కాబట్టి ఏమంటాడు, నువ్వు ఆహారం తినాలంటే నువ్వు చెమట కార్చి నువ్వు పండించుకొని నువ్వు తినాలి అనేటువంటి మాట దేవుడు అతనికి చెప్పాడు. నీ యొక్క జీవితం ముందు కొనసాగాలి అంటే అని చెప్పాడు. And so it connects with the curse that was brought upon mankind because of sin. కాబట్టి అంటే అది చెమట కార్చడం అనేది ఎప్పుడు ఇచ్చాడు దేవుడు, పాపం వలన దేవుడు శాపంగా అది ఇచ్చినట్లు చూస్తున్నాం. చెమట అనగానే మనకు ఆ సందర్భము లేక శాపం అనేది శాపగ్రస్తులకు గురవ్వడం అనేది గుర్తొస్తుంది అనమాట, శాపానికి సంబంధించినటువంటిది. But then we go right forward to the next occasion and we've got the Lord Jesus Christ in the Garden of Gethsemane. దాని తర్వాత ఇంకొక సందర్భం మనం చూసినట్లయితే అక్కడ కొత్త నిబంధన గ్రంథంలో గెత్సెమనీ తోటలో యేసుక్రీస్తు గురించి చదువుతున్నటువంటి సందర్భంలో మనం చదువుతాం చెమట గూర్చి. And he sweat as it were great drops of blood. కాబట్టి ఏ విధంగా అంటే చెమట ఒక రక్తపు చుక్కల వలె లేక రక్తపు బిందువుల వలె చెమట కార్చెను అని మనం చదువుకుంటాం యేసుక్రీస్తు గూర్చి. And he did that as he bore the curse for us. కాబట్టి ఎందుకు ఆ విధంగా ప్రాముఖ్యంగా ఆ మాట మనకు చెప్పబడ్డది అంటే ఆ యొక్క శాపంని తాను మోస్తున్నాడు అనేటువంటి మన కోసం మన నిమిత్తం ఆ శాపాన్ని తాను మోస్తున్నాడు అని చూపించడానికి. And through Christ conquering sin and his death and resurrection we are now free from the curse. కాబట్టి మరి ఆ మూలంగా అంటే క్రీస్తు ఆ యొక్క చెమట కార్చి ఆ ఏడవడం ఆ యొక్క రక్తంగా మారడం అనేటువంటి దాని వలన అంటే అతను చనిపోయి తిరిగి లేచి మరి మన నిమిత్తమై మనకేం చేశాడు, మన యొక్క శాపం అంతా కూడా తాను జయించినట్లు మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం శాపం నుంచి విమోచింపబడిన వారుగా చేయబడ్డాం. If we identify with the Lord Jesus Christ in the way appointed, then we too, like these priests, can live a life that is free of sweat in the eternal kingdom of God where the curse has been removed. కాబట్టి మనం కూడా అంటే క్రీస్తుతో పాటు మనం జతపడినటువంటి వారము లేక అతనితో పాటు కలిసి జీవించగలిగినటువంటి అతనిలాగా ఉండాలి అని మనం అనుకున్నట్లయితే మరి ఒక రోజున ఈ యొక్క యాజకులు ఏ విధంగా అయితే అంటే చెమట కార్చకుండా వారు దేవునికి సేవలు చేయాలి అంటే అటువంటి శాపం ఇక ఉండదు మన మీద, అది తీసివేయబడి విమోచింపబడిన వారుగా మనం సేవ చేస్తాము అనేటువంటి రోజు రాబోతుంది అనేది తెలియపరుస్తున్నట్లు మనం గమనించాలి. And so we have this daily reminder in the sweat of our bodies, a daily reminder of the hope that we have in Christ Jesus. కాబట్టి మన యొక్క శరీరంలో నుంచి దేహంలో నుంచి వచ్చేటువంటి యొక్క చెమట కూడా అనుదినం కార్చేటువంటి చెమట కూడా మనకేం గుర్తు చేస్తుందంటే ఒక రోజు రాబోతుంది, ఒక గొప్ప నిరీక్షణ, ఒక మంచి రోజు, ఇంకా ఎటువంటి శాపము ఎటువంటి బాధలు లేనటువంటి రోజు రాబోతుంది అని గుర్తు చేస్తుంది. ఆ క్రొత్తదనం గుర్తు చేస్తున్న నిరీక్షణ మనకు తెలుస్తుంది. In Matthew chapter 6, మన మత్తయి సువార్త 6వ అధ్యాయము Jesus tells us in verse 34 to basically live one day at a time. కాబట్టి అక్కడ ఏమని చెప్తాడు అంటే 34వ వచనంలో రేపటి గురించి చింతించొద్దు అని చెప్తాడు. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును అని చెప్పి అంటే ఏ దినం ఆ దినం అంటే ఏ రోజున ఆ దినం గురించి మనం జీవించాలి అనేటువంటి మాట చెప్పినట్లు చూస్తాం. And so he's saying, look, don't be anxious about tomorrow, don't worry about tomorrow, you focus on today. కాబట్టి one day at a time you live in God's presence. కాబట్టి ఏమని చెప్తున్నాడు అంటే రేపటి గురించి చింతించొద్దు, అయ్యో రేపేమవుతుందో అని చింతించొద్దు, దేవుని యొక్క సన్నిధిలో ఈ దినం నీ జీవితంలో ఉందంటే ఈ రోజు కోసం చింతించి అంటే ఈ రోజు కోసం నువ్వు ధ్యాస పెట్టి బ్రతకాలి అని చెప్పినట్లు మనం చూస్తాం. Yesterday is finished. You can't change yesterday. మరి అంటే నిన్నటి రోజు అయిపోయింది అనమాట. దాన్ని అంటే అది ఎవరు కూడా గతం, అది మార్పు అనేది ఉండదు, మార్చలేరు ఎవరు కూడా.
Tomorrow may not be mine, may not be yours. We may not be here tomorrow. కాబట్టి అంటే రేపటి దినం అనేది మనది కాదు, అంటే మనం ఉంటామో లేదో మనకు తెలియదు. The only thing we have is today. Live today. కాబట్టి మనకున్నది ఏంటి? కేవలం ఈ రోజు, అంటే ఈ యొక్క ప్రస్తుతం మన జీవితంలో ఉంది కాబట్టి ఈ దినం కోసం, ఈ రోజు కోసమే మనము బ్రతకాలి. And God right in the beginning of the Bible points out this way of doing what we do. కాబట్టి అంటే దేవుడు మనకు అంటే ఆది అందే అంటే ఈ విధంగా చేయాలి అనేటువంటి ఒక క్రమ పద్ధతి మన జీవితంలో నేర్పించడానికి పెట్టినట్లు చూడాలి ఒకసారి. Now people might discuss and argue and debate about how long was the creation period, whether it was a few days or whether it was thousands of years. The point is that God records it for us one day at a time. కాబట్టి అంటే అది చాలా మంది అనుకోవచ్చు, చాలా మంది ఎన్నో వ్యాజ్యం ఆడొచ్చు, అంటే ఈ యొక్క సృష్టి అనేది ఒక రోజు కాదు, లేక కొన్ని సంవత్సరాలుగా జరిగింది, లేక 1000 సంవత్సరాలు ఒక దినంగా, ఇటువంటి మాటలు ఎన్నన్నా అనుకోవచ్చు. కానీ మనకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చింది ఏంటి? ఒక దినం ఆయను అని చెప్పాడు. ఒక రోజు అయిపోయాక, ఒక సృష్టి చేసిన తర్వాత ఒక దినం ఆయను అని మనకు ఒక దినముగా మనకు ఇయ్యబడ్డది. The huge, gigantic task of the whole creation of the world was broken down into a sequence of a day and another day and another day. One day at a time, God achieved His purpose. కాబట్టి అంటే ఈ యొక్క గొప్ప విశ్వాన్ని సృష్టించడం అనేది, ప్రపంచాన్ని సృష్టించడం అనేటువంటి ఒక పెద్ద పనిని, ఇందులో వాటిని ఒక ఏ క్రమంలో దేవుడు ఒక రోజు ఒకటి సృష్టించాడు, ఇంకొక రోజు ఇంకొక వాటిని సృష్టించాడు. అంటే ఒక్కొక్క దినముగా ఇక్కడ మార్చినట్లు దేవుడు ఆ క్రమము ఉపయోగించినట్లు మనం చూస్తున్నాం. Now we remind ourselves, of course, that when it's recorded in the Hebrew, it very clearly says that the evening and the morning were the first day, the evening and the morning were the second day. కాబట్టి మనం మూల భాషలో చూసినట్లయితే, అంటే తెలుగు పరిశుద్ధ గ్రంథంలో కూడా, తర్జుమాలో కూడా అదే ఉంది. ఏమనుంది? అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ప్రతి దినం, ప్రతి సృష్టి తర్వాత అది ఒక రోజుగా పిలువబడి, అస్తమయం అంటే సాయంకాలము, దాని తర్వాత ఉదయము కలగగా రెండవ దినం ఆయను, అంటే ఈ విధంగా చెప్పబడి ఉంది. And so a 24-hour day for God begins with the darkness and then ends with the light. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో ఈ యొక్క 24 గంటలుగా ఉన్నటువంటి ఒక రోజు, ఒక దినము ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే అస్తమయం నుంచి, అంటే చీకటిలో నుంచి వెలుగులోకి వెళ్ళడము అనేది ప్రారంభమవుతుంది. అది 24 గంటలుగా దేవుని దృష్టిలో ఉన్నట్లు చూస్తున్నాం. And that's why even today for the Jewish people, their Sabbath begins on Friday 6 p.m. and runs through till Saturday 6 p.m. the night and then the day. కాబట్టి దాని తర్వాత ఈనాటికి కూడా యూదులు వారి యొక్క పస్కా కాదు, సబ్బాతును వారు అంటే ఎప్పుడు సాయంకాలం నుంచి శుక్రవారం 6 గంటలకు సాయంకాలం నుంచి శనివారం 6 గంటల సాయంకాలం వరకు అది ఒక దినంగా వారు అందులో విశ్రాంతి దినాన్ని పాటిస్తారు అన్నమాట. అంటే అస్తమయం అంటే సాయంకాలం నుంచి ఉదయం వరకు. And so it's a constant reminder that God's purpose is moving everything from darkness to light. It's not Monday night from light to darkness. It's darkness into light. కాబట్టి అంటే మనం చూసినట్లయితే దేవుని యొక్క దృష్టిలో అంటే ప్రతి ఒక్కటి కూడా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే అతని యొక్క సంకల్పం ఈ యొక్క అంధకారము చీకటిలో నుంచి వెలుగులోకి వెళ్ళడమే దేవుని యొక్క సంకల్పం. అంటే ఒక రోజు ఆ విధంగా దేవుని యొక్క దృష్టిలో ఉందన్నమాట. లేక ఆ విధంగా అంటే సోమవారం ఉదయము సోమవారము రాత్రి ఒక దినం అయిపోయింది కాదు. ఆ విధంగా అంటే సాయంకాలం నుంచి ఉదయంలోకి వెళ్ళడం ఒక రోజుగా దేవుని దృష్టిలో ఉన్నట్టు చూస్తున్నాను. And so we have the world beginning in darkness, Genesis 1. We've got the world ending, Revelation 22 verse 5, total light. From God has moved His whole purpose. There's darkness into light. కాబట్టి మనం చూసినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క సంకల్పం అనేది మనకు పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క ఆదికాండము 1వ అధ్యాయంలో నుంచి అంటే ఎటువంటి శూన్యము అంధకారము అందులో నుంచి అంటే ఏ విధంగా ముగుస్తుందంటే పూర్తి సంపూర్ణమైనటువంటి వెలుగులోకి అంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే పూర్తి వెలుగులోకి అతని మహిమతోటి నిండి ఉంటుంది అని చెప్పబడినట్లు చూస్తాం. And so God has given us this daily reminder that the light is going to conquer the darkness. Every day as it gets light for us, it should remind us
that God's purpose is going to be fulfilled. Light will conquer the darkness. కాబట్టి అనుదినము ప్రతిరోజు దినదినము సాగే కొద్ది క్రొత్త దినం వచ్చే కొద్దీ మనకు అది ప్రతి క్రొత్త దినం మనకు గుర్తు చేస్తుంది అనమాట. అంటే దేవుని యొక్క సంకల్పం అనేది నెరవేరుతుంది. ఈ యొక్క అంధకారం అనేది పోయి వెలుగే జయిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు అనుదినం ప్రతిదినం జ్ఞాపకం చేస్తూనే ఉన్నట్లు మనం గ్రహించాలి. That everything is moving from darkness to light. Even in your life. కాబట్టి మన జీవితంలో కూడా ప్రపంచంలో కూడా కానీ మన జీవితంలో కూడా వ్యక్తిగతంగా ప్రతిదీ కూడా దేవుని యొక్క సంకల్పంలో ఏ విధంగా ఉందంట, అంధకారం చీకటిలో నుంచి వెలుగులోకి వెళ్తుంది మన జీవితం. Which came first in your life? Your natural birth or your spiritual birth? మరి ఏది మొదటిగా సంభవించింది మన జీవితంలో, లేక వ్యక్తిగతంగా నీ జీవితంలో నా జీవితంలో మనము ఆత్మీయంగా మొదట జన్మించామా, లేక అంటే మన యొక్క జన్మ తల్లి కడుపులో నుంచి మొదట జన్మించామా ప్రకృతి పరంగా? Obviously it has to be our natural birth. We are born blind, as was a man in John 9. We are in darkness until we come to the light. కాబట్టి మనం మొదటిగా తల్లి గర్భంలో నుంచి అంటే మన యొక్క స్వాభావిక ప్రకృతి పరంగా ఉన్నటువంటి జన్మనే మనకు మొదట సంభవించింది అనమాట. ఏ రీతిగా అయితే అంటే పుట్టుకతోటి గుడ్డివాడుగా అంటే అటువంటి అంధకారంలో మనం జన్మించాం మనం. And so Peter reminds us, 1 Peter 2 and verse 9, we've been called out of darkness into his marvelous light. కాబట్టి అంటే ఆ అంధకారమైనటువంటి జన్మం నుంచి మనం వెలుగులోకి, ఈ ఆత్మీయ పుట్టుకలోకి మనం తేబడ్డాం అనమాట. ఆ రీతిగానే పేతురు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 Peter chapter 2 and verse 9. అక్కడ మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ గుర్తు చేస్తే ఏమంటున్నాడంటే మనము అంధకారంలో నుంచి వెలుగులోకి పిలువబడినటువంటి వారము అని చెప్తున్నాడు. And while we're thinking about the daily coming of the light, as in Genesis 1, we think, well, where is that light? Is the light coming from underneath the ground? It's coming from beside us? Where is it coming from? మనం ఈ యొక్క ఆదికాండంలో మనం ఈ యొక్క వెలుగు ఆయను అని మనం చదువుకున్నప్పుడు ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? మరి మనకి ఈ యొక్క భూమి క్రింది నుంచి మీదికి వెలుగు వస్తుందా, లేక ఇటు పక్కన అటు పక్క నుంచి వెలుగు వస్తుందా? ఎక్కడి నుంచి వెలుగు అనేది మనకు వస్తుంది? Genesis 1 verse 18 is very clear that God put the lights in the heavens above us to rule the day and to rule the night. That those things above us represent rulership. Light must rule in our life. కాబట్టి అక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 18వ వచనంలో స్పష్టంగా చెప్పబడింది అనమాట. ఏంటి? ఆ భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. ఏంటిని? ఆ జ్యోతులను, సూర్యుని చంద్రుని నక్షత్రాలను ఉంచెను అని చెప్పబడింది. అంటే భూమి మీద అంటే పైనున్న వాటి ఏంటి అంటే అధికారానికి సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూస్తాం. And so we have every 24 hours this reminder, this cycle of darkness to light, a constant reminder of God's purpose in our life. కాబట్టి అంటే మన జీవితంలో అనుదినము ఈ యొక్క కాల మార్పిడి అనేది జరుగుతుంది, లేక దిన మార్పిడి అనేది అంటే దినము క్రొత్త దినం అవ్వడం, వేరే ప్రతిరోజు వేరే దినం అనేది రావడం అనేది చూస్తున్నాం. అంటే సాయంకాలం అయిన తర్వాత మరి ఉదయాన్నే ఒక క్రొత్త దినం రావడం అనేది దేవుని యొక్క సంకల్పాన్ని మనకు గుర్తు చేస్తున్నట్లు మనం గ్రహించాలి. And it's part of God's covenant with Noah in Genesis chapter 8 and verse 22. కాబట్టి అదే విషయము దేవుడు కూడా అంటే నోవాతో చేసినటువంటి ఒక నిబంధనలోనిది అన్నమాట. అంటే ఆదికాండము 8వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే మనకు తెలుస్తుంది. అక్కడ భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణ కాలములను వేసవి శీతకాలములను రాత్రింబగలును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. Right, so day and night shall never cease. That is God's reminder to us every day that the light will conquer the కాబట్టి darkness. దేవుడు అంటే అక్కడ ఏమని చెప్తున్నాడు? రాత్రింబగళ్ళు ఉండక మానవ అంటే రాత్రి అయిన తర్వాత పగలు అనేది ఇవి ఉండక మానవ అని అంటే రాత్రిని పగలు అక్కడ జయిస్తుంది అనేటువంటి విషయాన్ని అక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. It's one of those cycles of nature, as we call it, of Ecclesiastes chapter 1 and verse 5, where the cycle of light, the cycle of water, the cycle of life, these are all cycles in God's hand, and
we live according to them. కాబట్టి అక్కడ ప్రసంగి 1వ అధ్యాయము 5వ వచనంలో చెప్పినటువంటి రీతిగా అన్ని కాలాలు, ఈ సమయాలు ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయన్నమాట. అంటే కాలాలు మారడం, మాసాలు మారడం, లేక ఒక దినము మారడము, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో లేక దేవుని వశము అని చెప్పబడినట్లు చూడాలి. And so we have again and again in the scripture the stress on this daily interaction with God. కాబట్టి మనకు పదే పదే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖనంలో అంటే అనుదినము మనము దేవునితోటి మాట్లాడాలి అనేటువంటి విషయం గురించి ఎన్నోసార్లు మాట్లాడినట్లు చూడాలి. You see in Psalm 50, ఉదాహరణకి మనం కీర్తనలు 50 గమనించినట్లయితే reading from verse 1, 1వ వచనం నుంచి, the mighty God Jehovah has spoken and called the earth from the rising of the sun unto the going down thereof. కాబట్టి అక్కడ దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు అని చూస్తున్నాం. And so yes, from the east to the west, but a reminder of the rising of the sun and the setting, the daily communication that God has with his creation. కాబట్టి అంటే దేవుడు ఇక్కడ అంటే ఆజ్ఞ ఇస్తున్నాడు, లేక తన యొక్క సృష్టితో పాటు మాట్లాడడం అనేది అంటే తూర్పు దిక్కు నుంచి పడమటి దిక్కు అంటే ఆ యొక్క ఉదయము నుంచి సాయంకాలం అనుదినము దేవుడు ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అంటే పిలవడము, నాతో మాట్లాడండి అని చెప్పడం. That's why we have a daily Bible reading chart, so that God can speak to us daily. కాబట్టి అందుకోసమే ఆయన రమ్మని పిలుచుచున్నాడు అని చూస్తున్నాం. అందుకోసం మనం అనుదినం మనతోటి దేవుడు మాట్లాడడానికి అనుదిన బైబిల్ పట్టిక మనం పాటిస్తాం అన్నమాట. ప్రతి దినం మనం పరిశుద్ధ గ్రంథం చదివే విధంగా. And Psalm 113, అంతేకాకుండా కీర్తనలు 113 verse 3, 3వ వచనం, from the 113 rising of the sun to the going down of the same, the Lord's name is to be praised. అక్కడ సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందును గాక. Yes, from the east to the west, but daily, as we reminded of the sun rising, as the sun going down, we need to pray. We need to offer thanks and praise to our God. కాబట్టి అనుదినము మన దినంలో అంటే ఈ యొక్క మన జీవితంలో సూర్యోదయము సూర్యాస్తమయము అయినప్పుడల్లా కూడా మనం ఏం చేయాలంటే యెహోవా నామముని అంటే అతనికి ప్రార్థన చేయాలి, స్తుతించాలి అనేటువంటి విషయం తెలియపడి ఉంది. And so it is that the children of Israel in the tabernacle had to tend to the lampstand and tend to the altar of incense morning and evening. కాబట్టి ఆ రీతిగానే మనం చూస్తాం అన్నమాట. అంటే ఈ యొక్క ఇశ్రాయేలు వారు ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి యాజకుడు అనుదినము అంటే ఇశ్రాయేళ్ల తరపున అతను పోయి ఏం చేయాలి, అక్కడ అనుదినము ఉదయము సాయంకాలము ఈ యొక్క దీపస్తంభము ఇంకా ఈ యొక్క ధూపార్పణ లేక ధూపస్తంభంని రెండింటిని కూడా అతను అనుదినం 2 సార్లు ఉదయం సాయంకాలం చేయాలి అని చూస్తాం. To give us a reminder that daily, morning and evening, we need to open the word to learn from it and spend time in prayer. ఎందుకు మనకు ఒక జ్ఞాపికగా ఉండడానికి, గుర్తు చేయడానికి అనుదినము ఉదయము సాయంకాలం మనము దేవుని యొక్క వాక్యం దేవుడు మనతో మాట్లాడాలి అంటే దేవుని యొక్క వాక్యం చదవాలి, మరి మనము దేవునికి ప్రార్థనలు మనం అర్పించాలి అని మనం చూస్తున్నాం. In Isaiah 45 మరి యెషయా 45వ అధ్యాయము and verse 6, యెషయా 45వ అధ్యాయం 6వ వచనం, that they may know that from the rising of the sun and from the west there is none beside me, I am Jehovah and there is none else. Literally, from the rising of the sun until the going down of the sun, that God is. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు. అంటే ఇక్కడ అంటే ఉదయం ఉదయించినప్పుడు సంధి సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యాస్తం అయ్యే వరకు కూడా అంటే వేరే దేవుడు లేడు అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. And it's interesting that this has a special ring for Cyrus and for us. కాబట్టి అంటే ఈ యొక్క విషయము అక్కడ కురేషు రాజుకైనా కూడా మనకైనా కూడా ఒక విషయాన్ని మనకు తటిస్తుంది. Because the name Cyrus means the sun. కాబట్టి కురేషు అనేటువంటి మాట అంటే ఆ రాజు పేరు, అది కురేషు రాజు, పార్సీ రాజు పేరు. ఆ కురేషు అనేటువంటి పేరు ఏంటి అంటే సూర్యుడు అని అర్థం అన్నమాట.
And so, from the beginning of your life, from the rising of the sun to the going down of the sun, to the beginning of your life till the end of your life, Jehovah is the one God. కాబట్టి ఆ రాజుకి తెలియపరుస్తున్నాడు, మనకు కూడా ఏంటి అంటే నీ యొక్క జీవితం తూర్పు దిక్కు నుండి అంటే నీ జీవితం ఉదయించినప్పుడు సంధి అస్తమయ్యే వరకు పడమటి దిక్కు వరకు కూడా అంటే యెహోవా నేను తప్ప ఏ దేవుడు లేడని తెలుసుకొనున్నట్లు అని చెప్తున్నాడు. Now we saw that Jesus reminded us of the need not to be anxious about tomorrow, not to bring tomorrow's burdens back into today. కాబట్టి యేసుక్రీస్తు మనకు చెప్పాడని చూసాం. ఇంతకుముందు ఏమని చూసామంటే అంటే రేపటి గురించి చింతించొద్దు, లేక రేపు ఏమైపోతుందో అనేటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క భారాలన్నీ కూడా ఇవాళ వాటిని మొయ్యొద్దు అనేటువంటి విషయం తెలియపరుస్తున్నట్లు చూస్తున్నాం. In a similar way, the Apostle Paul urges us not to carry today's burdens into tomorrow. కాబట్టి అదే రీతిగా పౌలు కూడా ఏం చెప్తున్నాడు అంటే అదే విషయాన్ని ఈ రోజు విషయాలని లేక ఈ రోజు ఉన్నటువంటి భారము మనము రేపట్లోకి అంటే భవిష్యత్తులోకి మనం మోసుకెళ్ళొద్దు, తీసుకెళ్ళొద్దు అని చెప్తున్నాడు. Ephesians chapter 4, ఎందుకంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే verse 26. 26వ వచనం మనం గమనించాలి. Be angry and sin not, let not the sun go down upon your wrath. కాబట్టి కోపపడుడి గాని పాపము చేయకుడి. దాని తర్వాత వచనం అంటే సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. At the end of the day, bring an end to the negative feelings that you have today. Don't carry them into the night and into tomorrow. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడు అంటే పౌలు ఇవాళ అయిపోయింది అంటే అస్తమయం అయిపోయింది, సూర్యాస్తమయం అయిపోయింది అంటే ఈరోజు ఉన్నటువంటి కోపము, తాపము, శాపము ఇవన్నీ కూడా ఇటువంటివి ఏ ఉన్నప్పటికి కూడా అంటే మనని బాధపరిచే చేదు జ్ఞాపకాలు, చేదు సంఘటనలు అన్నీ కూడా ఇవ్వాలనే వదిలేయాలి అని చెప్తున్నాడు. రేపట్లోకి తీసుకురావద్దు అని చెప్తున్నాడు. Don't pollute tomorrow by carrying into tomorrow your anger, your bitterness, your annoyance, your hatred. Don't spoil tomorrow by carrying it from today. కాబట్టి అదే చెప్తున్నాడు అన్నమాట. అంటే ఈ రోజు వాటిని అన్నిటినీ కూడా ఈ రోజు ఉన్నటువంటి కోపంని, ఈ రోజు ఉన్నటువంటి చేదు అనుభవాలని లేక చిరాకుని వీటన్నిటిని రేపటి క్రొత్త దినంలోకి తీసుకొని వెళ్ళి రేపటి దినాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్తున్నాడు. When the Lord Jesus Christ died, they were keen to take the body down, the bodies of the others also, before the sunset. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు శిల్వ మరణం పొందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు ఆ యొక్క దేహాన్ని తీయాలి అని చెప్పేసి అంటే అతనితో పాటు ఆ దొంగల దేహాన్ని కూడా తీయాలి అని సూర్య అస్తమ అవ్వక ముందే తీయాలి అని అనుకున్నారు. This was according to the Mosaic law in Deuteronomy 21 verse 23 that the dead bodies should be buried the same day. కాబట్టి అంటే ఇది ఏ దాని పరంగా అంటే మోషే ధర్మశాస్త్రం పరంగా ద్వితీయోపదేశకాండం మనం చూసినట్లయితే అందులో అంటే ఒకవేళ ఇప్పుడు ఇవాళ మరణించినట్లయితే ఆ యొక్క మృతదేహం అనేది సాయంకాలం అయ్యేటప్పటికి ఇవ్వాలనే పాతి పెట్టబడాలి అనేటువంటి ఒక శాస్త్రం ఉండే అని చూస్తాం. So that we know that dead bodies, as we learn from our John 11 reading, they tend to corrupt and smell. So God was saying, don't pollute the land. Make sure that a dead body is buried the day it dies. కాబట్టి అంటే అక్కడ మనకు తెలిసి ఏమని చెప్తున్నాడు అక్కడ అంటే ఇవాళ చదివినటువంటి అధ్యాయంలో నుంచి ఏమని తెలుసు, ఒకవేళ మృతదేహము 2-3 దినాల తర్వాత ఒక రోజు అయిపోయే తర్వాత ఏమవుతుంది, వాసన కొట్టడం ప్రారంభిస్తుంది. అది మనందరికి తెలుసు. కాబట్టి దానికోసమై అంటే ఈ యొక్క భూమిని అంతా కూడా ఆ యొక్క వాసనతోటి లేక స్థలాన్ని వాసనతోటి పాడు చేయొద్దని చెప్పి ఆ రోజు మరణిస్తే ఇవాళనే పాతి పెట్టాలి అనేటువంటిది మనం చూస్తాం. And so bury it. If you've got any bitterness, if you've got any disappointment, if you've got any frustrations that are going to be negative, bury them. Don't carry them through to tomorrow. కాబట్టి అందుకోసమే మనం కూడా మన జీవితంలో ఇటువంటి కోపము లేక ఇటువంటి ఒక చేదు అనుభవాలు, చేదు జ్ఞాపకాలు, ద్వేషాలు ఇవన్నీ ఉన్నట్లయితే వాటిని ఇవ్వాలనే సాయంకాలం లోపల మనము పాతి పెట్టేయాలి అన్నమాట. అంటే రేపటి దినంలోకి తీసుకెళ్ళొద్దు అని మనం చూడాలి. Don't pollute your personal life, your family life, your ecclesial life by carrying into tomorrow your bitterness,
from today. కాబట్టి అంటే ఇవాళటి చేదు జ్ఞాపకాలు, ఇవాళటి ద్వేషము, కోపం, వీటిని రేపటి దినంలోకి తీసుకెళ్ళి రేపు దినంలో నీకు ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సంబంధం కానీ, సంఘంలో ఉన్నటువంటి సంబంధం కానీ, లేక వీటిని పాడు చేసుకోవద్దు అని మనం చూస్తున్నాం. God tells us throughout the scripture that day and night, night and day, He is with us. He's the unchanging God that sleeps not nor slumbers. కాబట్టి అక్కడ అంటే దేవుడు మనకు తెలియపరిచాడు అనమాట. ప్రతి రాత్రి పగలు దేవుడు మనతోటి మనని కాపాడుతూ సురక్షితంగా కాపాడుతున్నటువంటి దేవుడు. అతను కునుకడు నిద్రపోడు అని చెప్పబడినటువంటి అటువంటి దేవుడు మనని కాపాడుతున్నాడు అని చెప్పబడి ఉంది. We need to heed the advice from Joshua chapter 1. కాబట్టి మనము ఆ యొక్క యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నుంచి మనం కూడా ఆ యొక్క మాటలు మనం తెలుసుకొని గ్రహించాలి. Verse 8. 8వ వచనం. The book of the law shall not depart out of your mouth, but you shall meditate thereon day and night. కాబట్టి అక్కడ ఏమనుంది? ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించని ఎడల అని చెప్పబడి, అంటే దివారాత్రము దాన్ని ధ్యానించాలి అని చెప్పబడి ఉంది. And so we need to make use of the time that God gives us every day to read His word and meditate on it. కాబట్టి మనం ఈ యొక్క దివారాత్రంలో అంటే అనుదినము దేవుడు మనకిచ్చేటువంటి క్రొత్త రోజులో మనం ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. దివారాత్రంలో అతని యొక్క వాక్యం మీద మనం ధ్యానించడానికి, చదవడానికి. And so we get similar advice in Psalm 1. అదే మాటలు మనం అంటే అదే ఉపదేశం మనము మరొకసారి చూస్తాం అన్నమాట. కీర్తనలు 1వ కీర్తన. Psalm 1 verse 1 and 2. Blessed is the man that walks not in the counsel of the ungodly, nor stands in the way of sinners, nor sits in the seat of scornful, but his delight is in the law of Jehovah, and in his law doth he meditate day and night. కాబట్టి అక్కడ ఏమనుంది? 1-2 దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పబడి ఉంది. And so daily we have the reminder that the promises of God are going to never fail. కాబట్టి ఆ విధంగానే దివారాత్రంలో అనుదినము మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ఏమని? దేవుడు చేసినటువంటి నిబంధనలు, ప్రమాణాలు అవి నెరవేరకుండా పోవు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తుంది. Just 2 quick examples of that from the prophets. Ezekiel, మరి ఆ విషయమై Jeremiah chapter 33. ఆ విషయమై మళ్ళీ త్వరగా 2 ఉదాహరణలు చూద్దాం ప్రవక్తల గ్రంథాలలో నుంచి. ఇర్మియా 33వ అధ్యాయము. And so God says, verse 20, 20వ వచనం. Thus saith the Lord, if you can break my covenant of the day and my covenant of the night, there be not day and night in their season, then my covenant be broken with David my servant. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. And so every time we see it getting light, we say, the promises to David, God's going to keep his promise. As it gets dark, the promises, God's going to keep his promise. కాబట్టి దేవుడు చేసినటువంటి పగటితో చేసినటువంటి నిబంధన అంటే పగలు చూడగానే దేవుడు చేసినటువంటి నిబంధన మనకు గుర్తు రావాలి. రాత్రి రావడం చూడగానే రాత్రి దేవుడు చేసినటువంటి నిబంధనలు చూసి అంటే దేవుడు దావీదుకు చేసినటువంటి నిబంధనలు కూడా నెరవేరుతాయి, ఎందుకంటే ఇవి నెరవేరుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరచాలి. And again from Jeremiah in Lamentations chapter 3. అంతేకాకుండా ఇర్మియా ద్వారా రాయబడ్డటువంటి ఆ యొక్క విలాప వాక్యములలో కూడా 3వ అధ్యాయము verse 22 and 23. 22-23 It is of the Lord's mercies we are not consumed, because his compassions fail not. They are new every morning. Great is thy faithfulness. కాబట్టి అక్కడ 22-23 వచనాల్లో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము
నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని చెప్తున్నాడు. And this importance of living a new life, of having new thinking, new ways, is stressed by Jesus many times. కాబట్టి ఈ యొక్క క్రొత్త ధనము అనేది క్రొత్త ఆరంభము, ప్రతిది అనుదినము క్రొత్త ఆరంభము, క్రొత్త దినముగా ఉండాలి. నవీన స్వభావం, క్రొత్త స్వభావం మనలో రావాలి అనేది యేసుక్రీస్తు కూడా మనకు చెప్పినట్లు, గొప్పగా చెప్పినట్లు చూస్తాం. Matthew chapter 9, మత్తయి సువార్త 9వ అధ్యాయము verse 17. 17వ వచనం. Neither do men put new wine into old bottles, else the bottles break and the wine runs out. The bottles perish. But they put new wine into new bottles, and both are preserved. కాబట్టి అక్కడ మరియు పాత తిత్తులో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండు చెడిపోకయుండునని చెప్పెను. And so everything about our thinking, our speaking, our behaving has to be new, has to change. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మన యొక్క ఆలోచన కానీ, మన యొక్క మాటలు కానీ, మన యొక్క నడవడిక లేక స్వభావం కానీ అనుదినము క్రొత్తవిగా ఉండాలి అని మనం చూస్తున్నాం. And we know that the redeemed, we're told in Revelation, sing a new song. కాబట్టి అక్కడ ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాం, క్రొత్త పాట పాడుడి లేక క్రొత్త గీతం పాడుడి అని చెప్పబడింది. అంటే విమోచింపబడిన వారం గనుక. The song of Moses and the song of the Lamb. ఏమంటున్నాడో, మోషే యొక్క కీర్తన పాడుడి లేక గొర్రెపిల్ల యొక్క క్రొత్త కీర్తన పాడుడి అని చెప్పబడి ఉంది. The song of Moses, there are actually two songs of Moses, but I think most likely the song of Exodus chapter 15. కాబట్టి మోషే రెండు కీర్తనలు మోషే రాసినట్లు, మోషే యొక్క కీర్తనలుగా ఉన్నట్లు చూస్తాము. అందులో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే నిర్గమకాండం 15లోది చాలా గొప్పగా ఉన్నట్లు మనం చూడొచ్చు. It's a song that they sang when the Egyptians were destroyed in the Red Sea. The enemy had been conquered. కాబట్టి అంటే వారు ఆ యొక్క నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క కీర్తన వారు ఎప్పుడు పాడుకున్నది అంటే, ఎప్పుడైతే దేవుడు ఐగుప్తీయులను అంటే వారి యొక్క శత్రువులను జయించి పూర్తిగా నాశనం చేశాడో అప్పుడు వారు ఆ కీర్తన పాడినట్లు మనం చూస్తాం, జయ కీర్తన. We see in this song again and again, it is the right hand of God that brings the victory. A reminder that the Lord Jesus Christ, the right hand of God, has conquered our enemy. కాబట్టి ఆ యొక్క కీర్తనలో పదే పదే అంటే ఆయన యొక్క దక్షిణ హస్తము అని చదువుతాం, లేక ఆయన యొక్క బాహువు అని చదువుతాం అన్నమాట. అంటే అది ఎవరికి సాదృశ్యము? యేసుక్రీస్తుకు సాదృశ్యం. దేవుని యొక్క క్రీస్తు ఆ యొక్క జయాన్ని, ఈ యొక్క రక్షణను తీసుకొస్తాడు అని తెలియపరుస్తున్నటువంటి, గుర్తు చేస్తున్నటువంటి కీర్తన. There's just a little phrase that is very beautiful that Moses uses in chapter 15 and verse 2 when he says, "He is my God and I will prepare him an habitation." కాబట్టి అక్కడ ఏమన్నాడంటే 2వ వచనము 15వ అధ్యాయము నిర్గమకాండం, యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయనే. He is my God and I will prepare him a habitation, my father's God and I will exalt him. అక్కడ ఏమంటున్నాడంటే, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను. Because that's the purpose of our salvation. The purpose of our salvation is that God should come and dwell in us, that God will be in us forever. కాబట్టి అంటే అదే దేవుని యొక్క సంకల్పం అన్నమాట. లేక మన సంకల్పం కూడా ఏంటి అంటే, ఆ దేవుడు మనలో జీవించడం, మనలో వచ్చి నివసించడమే మన యొక్క సంకల్పంగా మనం చూడాలి. And so our life day by day is preparing our lives as a habitation for God. కాబట్టి మనం అనుదినము అంటే అక్కడ ఏముంది, నా దేవుడు ఆయనను వర్ణించెదను అంటే ఆయన నాలో వచ్చి నివసించేలాగా చేసేదను అనేటువంటి మాట అన్నమాట. అంటే మన జీవితం కూడా మనకున్నటువంటి పని అనుదినం అదే. I know a sister who is doing a master's degree in interior decoration. కాబట్టి సహోదరులు చెప్తున్నారు, అంటే ఒక సహోదరి తెలుసంట, ఆమె ఆ సహోదరి ఏం చదువుతుందంటే ఈ యొక్క
ఇండ్లు కట్టిన తర్వాత ఇంటి లోపట అంటే ఏ విధంగా ఉండాలి, ఎంత మంచిగా చక్కగా పెట్టుకోవాలి అనేటువంటివి సూచించే చదువు ఆమె చదువుతుంది. And she's got many textbooks to help her in this and to give examples of good interior decoration. కాబట్టి ఆమెకి మరి ఒక ఇల్లు కట్టిన తర్వాత ఇంటి లోపల సామాను ఎక్కడ ఉండాలి, లేక గదులు ఎక్కడ ఏమి ఉండాలి, లేక గదులలో ఎటువంటి పరదలు ఎక్కడ ఉండాలి, ఏ పరదలు రంగులు, ఇవన్నీ కూడా ఆమెకు తెలియపరచడానికి అంటే ఎన్నో గ్రంథాలు ఆమె అందులో నుంచి చూసుకొని అవి పాటిస్తున్నట్లు చూస్తాం. And that's the primary focus of every follower of Christ, is to work on interior decoration, in getting not just the outside of our lives that people see, but getting the inside beautiful for God. కాబట్టి ఆ రీతిగానే మన జీవితంలో అంటే క్రీస్తు యొక్క శిష్యులుగా లేక క్రీస్తులో జీవితం ఉన్నటువంటి వారంగా మనము మన యొక్క లోపటి జీవితము మనము చక్క పెట్టుకోవాలన్నమాట. ఎక్కడ ఏది చక్క పెట్టుకోవాలి, ఏం చేస్తే చక్కగా కనబడుతుంది అనేది మనము దాని కొరకు ప్రయత్నించాలి. అంతే తప్ప లేక బయటికి ఏ విధంగా ఉన్నాము, బయట మనుషులకు కడబడే రీతిగా ఏ విధంగా ఉంటున్నాము అనేది కాకుండా మన లోపటి హృదయం మనసు ఏ విధంగా ఉంది అని మనం చక్కబెట్టుకోవాలి. Because we know that's where God is looking. God said to Samuel, look, I'm not, man looks on the outward appearance, but I'm looking on the heart. I'm looking inside. కాబట్టి అదే విషయం అంటే దేవుడు అక్కడనే చూస్తాడు అనమాట. ఎక్కడ అంటే సామ్యూయల్ తోటి ఏమంటున్నాడు, మనిషి పై వాటిని లక్ష్య పెడతాడు కానీ నేను ఆ యొక్క మనసుని లేక హృదయాన్ని పరిశోధించేవాడును, నేను లక్ష్య పెట్టేది అంటే మనసుని నేను లక్ష్య పెట్టేవాడును అని చెప్పాడు. And so we have a brilliant textbook full of good examples of how interior decoration of our lives should be done. కాబట్టి ఆ రీతిగానే మనకు కూడా అంటే ఈ యొక్క గొప్ప గ్రంథము అంటే ఏ దాంట్లో అయితే మనం చూసి నేర్చుకొని ఏ విధంగా ఉంటే మన యొక్క లోపటి జీవితం అనేది అంటే మనసు హృదయం ఏ విధంగా చక్కబెట్టుకోవాలి అనేది ఎన్నో విషయాలు ఎన్నో సందర్భాలు ఇందులో రాయబడినట్లు మనం చూస్తున్నాం, సహాయపడేటువంటివి. The Bible teaches us how to do it. Jesus showed us కాబట్టి in his life. పరిశుద్ధ గ్రంథము ఏ విధంగా మనం వాటిని ఏ విధంగా మనం చక్కబెట్టుకోవచ్చు, ఏం చేయాలో అనేటువంటి విషయాలని మనకు నేర్పుతున్నటువంటిది పరిశుద్ధ గ్రంథము. యేసుక్రీస్తు వాటిని చేసి అంటే జీవితంలో బ్రతికి చూపించాడు ఆ యేసుక్రీస్తు, అది మనం గమనించాలి. And so he says, I work what it is called today, right now, what has to be done I'm doing. And that's, each one of us needs to look at that example and indeed put that into practice in our lives. Today is a day of salvation. కాబట్టి మనం కూడా అంటే యేసుక్రీస్తు అన్నాడు అనమాట, నేను ఈ దినము ఏ పని అయితే నాకు ఇయ్యబడ్డదో ఈ దినంలో అది చేయడానికే నేను వచ్చాను అని చెప్పాడు అనమాట. నేను ఈ దినం గురించి ఈ దినమై ప్రయాసపడి ఈ దిన పనులు ఈ దినంలో చేస్తాను అని చెప్పినటువంటి రీతిగా మనము అంటే ఈ దినమే మన యొక్క రక్షణ దినము అని మనము గుర్తించుకోవాలి. We need new thoughts, new feelings, new words, new actions. Everything is to be made new. కాబట్టి అందుకోసం మనకు ఏ దినంలో ఆ దినము యొక్క క్రొత్తగా మనం క్రొత్త ఆలోచనలు రావాలి, క్రొత్త మాటలు రావాలి, క్రొత్త స్వభావము, క్రొత్త ప్రవర్తన అనేది మంచి ప్రవర్తన అనేది రావాలి. Our old bitterness, our old anger, our old annoyance, we need to bury it or it will pollute our lives and the lives of those around us like a dead body. కాబట్టి అంటే ఈ యొక్క ప్రాచీనమైనటువంటి వాటిని పాత వాటిని మనము అంటే ఈరోజు పాత ఉన్నటువంటి కోపము, ద్వేషము లేక చేదు జ్ఞాపకాలు, అనుభవాలు వాటన్నిటిని పాతి పెట్టేయాలన్నమాట. ఒకవేళ వాటినే పట్టుకొని మనం ముందుకెళ్తున్నట్లయితే ఏ విధంగా అయితే మృతదేహము ఏ విధంగా అయితే కంపు కొడుతూ అంతా కూడా స్థలంలో ఉంటుందో ఆ రీతిగానే అవుతుందన్నమాట మన జీవితంలో కూడా. We want to be ready for that glorious day when Christ comes and when finally he says, behold, I make all things new. కాబట్టి అంటే మనమందరం కూడా ఆ దినం కొరకు మనము సిద్ధపడి ఉండాలి అన్నమాట. అంటే ఏమంటాడు యేసుక్రీస్తు, నేను అన్నీ కూడా క్రొత్తవిగా చేసేదను అని చెప్పాడు. ఆ దినం కొరకు మనము సిద్ధపడి ఉండాలి. A new heavens and a new earth, new rulership, new people. కాబట్టి అన్నీ కూడా ఇదిగో క్రొత్తవి ఆయను అని చెప్పాడు. అంటే క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమి అంటే క్రొత్త ఒక సంఘము, జనాలు, everything to be made new. So if we are to be part of that, right now we need to do that.
as we can through the Lord Jesus Christ. కాబట్టి ఇదిగో క్రొత్త వాయను అనేటువంటి ఆ యొక్క సంకల్పంలో ఆ యొక్క సందర్భంలో మనము కూడా పాలు పంచుకోవాలి. అంటే మరి ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క బల్ల అంటే ఆ యొక్క గొప్ప త్యాగము మనం జ్ఞాపకం చేసుకోవాలి. And daily as we sweat under the curse of Adam, we remember that he bore the curse for us so that one day there'll be no sweat, no curse. కాబట్టి ఏ forever. విధంగా అయితే ఆదాం వల్ల వచ్చినటువంటి శాపం మనం ఈ దినం వరకు కూడా మోస్తున్నామో ఆ యొక్క చెమట కార్చడం అనేది అంటే అది మనం జ్ఞాపకం చేయాలి. అది మా యేసుక్రీస్తు మన కొరకై జయించాడు. మరి ఒక దినము ఎటువంటి చెమట కూడా కారని సంతోషంగా శాపం లేనటువంటి స్వతంత్రులుగా చేయబడతాం అనేటువంటి దినం రాబోతుంది అని మనము నిరీక్షణతోటి ఉండాలి. And so let us remember him in this way and then go forward and sing a new song, living lives in harmony with our Creator. కాబట్టి మనము ఆ విధంగా అంటే యేసుక్రీస్తుని ఈ రీతిగా మనం రొట్టె ద్రాక్షరసం ద్వారా జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క శాంతి సమాధానంతో మనము ఈ యొక్క క్రొత్త గానము క్రొత్త గీతం మనము మన యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుని కొరకు పాడుతూ ముందుకు వెళ్ళాలి. Living one day at a time. ఏ విధంగా అంటే ఏ దినము ఆ దినం కోసమే మనము బ్రతుకుతూ వెళ్ళాలి. Bury the past. The past is finished. The future, we have a hope, but we don't know what tomorrow will bring. కాబట్టి మనము ఆ యొక్క గతాన్ని పాతి పెట్టేయాలి. పాత వాటిని ప్రాచీనమైనటువంటి వాటిని పాతి పెట్టేయాలి. మరి రేపటి కొరకు మనకు తెలియదు అంటే గొప్ప నిరీక్షణ మనకుంది. కానీ రేపటి దినంలో మనం ఉంటామో లేదో మనకు తెలియదు. But today says the word, if you will hear his voice, come to him. కాబట్టి ఇవాళ అంటే ఈ రోజున మీరు నా మాట విన్నట్లయితే నా యొద్దకు రండి అని చెప్పబడి ఉంది. మాట అంటే దేవుని యొక్క వాక్యం అది చెప్తుంది. Let us live one day at a time all the way to the kingdom of God. కాబట్టి ఏ నాటికీడు ఆ నాటికి అన్న రీతిగా మనం ఈ దేవుని యొక్క రాజ్యం వచ్చే వరకు ప్రతి ఆ దినం కొరకు మనము బ్రతకాలి. Thank you. వందనాలు.